ప్రజలకు ఉపయోగపడేలా పనిచేసే సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అని, దీనిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం భూపాలపల్లి పట్టణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవన నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై పనులను టెంకాయ కొట్టి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం ఇచ్చి మరొకరి ప్రాణాలను కాపాడాలని కోరుకున్నారు. గత పాలకులు గతంలో నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసినా ఇప్పటికీ భవనం ప్రారంభం కాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రత్యేక చొరవ తీసుకుని భవన నిర్మాణం అయ్యేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హామీ ఇచ్చారు. ప్రజల ప్రాణాలు కాపాడడమే తన మొదటి కర్తవ్యం అని నిధులను మంజూరు చేయిస్తానని తెలిపారు. పిహెచ్సి, సివిల్ హాస్పిటళ్లను బలోపేతం చేసి అన్ని రకాల పరికరాలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ రెడ్ క్రాస్ లో మెంబర్షిప్ చేయించుకొని రెడ్ క్రాస్ ను ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఇది వ్యాపారంగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా సర్వీస్ చేసేటువంటి సంస్థ. ఈ రెడ్ క్రాస్ సంస్థను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఒకటి చెప్తున్నా, నేను పూర్తి బాధ్యత తీసుకుంటా. డబ్బులు తెచ్చి ఇక్కడ భవనము పూర్తయి అవసరమైతే ఇక్కడ డిఎంఎఫ్టి నిధులు, సిఎస్ఆర్ నిధులు బూడిదలో పోసి మొత్తము కుంభకర్ణులాగా తింటున్నారు. ఇక్కడ ఖనిజ సంపద ఉన్నది, వనరులు ఉన్నాయి, వసతులు ఉన్నాయి. ఇది జయశంకర్ జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఈరోజు ఇక్కడ మనము నిధులు, వసతులు ఉన్నాయి. కలెక్టర్తో మాట్లాడి నిధులు ఇప్పిస్తా. ఆ నిధులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నాకు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు 10 కోట్లు ఇచ్చారు. నేను ఈ నియోజకవర్గంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చేది వైద్యం. మనుషుల ప్రాణాల కొరకే ఈ 10 కోట్లను ఖర్చు చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ భూపాలపల్లి 100 బెడ్ హాస్పిటల్లో ఎంఆర్ఐ కావాలని, సిటీ స్కానింగ్ కావాలని, రక్త కణాలు తగ్గితే సింగిల్ డోనర్ ప్లేటెడ్ మిషన్ కావాలని, దానికి స్టోరేజ్ మిషన్ కావాలని ముఖ్యమంత్రికి ఇచ్చా. జిల్లా కలెక్టర్ కూడా చెప్పా. నేను ఈ డిఎంఎఫ్టి నిధుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ కొనాలి. ఈ ప్రాంతంలో ప్రైవేట్ హాస్పిటళ్లలో ఎంఆర్ఐ లేదు. వరంగల్ పోవాల్సిన పరిస్థితి ఉంది. 6,000 రూపాయలు పెట్టుకోవాలి, 5,000 పెట్టుకోవాలి. పేదోడైతే మందులు రాయి సార్ అని ఇంటికి వచ్చి చచ్చిపోతున్నాడు. ఎంఆర్ఐ డబ్బులు ఉన్నాడు, అప్పుల పాలవుతున్నాడు. కనుక ఉచితంగా 60-70 రోజులలో ఎంఆర్ఐని, సిటీ స్కానింగ్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టే కార్యక్రమం మీ అందరి సహకారంతో తీసుకోబోతున్నానని సందర్భంగా నేను తెలియజేస్తున్నా.